దేవా, నీవు నా శిరస్సుకు గణేతంగా చేకూర్చు. నీవు నా చర్మం ధరించాలి వరం కోరుకో, అందుకు అంగీకరించాడు. పరమేశ్వరుడు ఆ విధంగా బ్రహ్మ, విష్ణు, శివుడు, ఇంద్రుడు దేవతలకు బయలుదేరాడు. ప్రతివాడిని ఇంకా దారుణంగా శిక్షిస్తావా అని శోకించగా శివుడు మనసు కరిగింది. తన తొందరపాటుకు చింతించి వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తర ముఖాన పడుకొని ఉన్న వాని శిరస్సును తెంపమన్నాడు. అంటే ఈ పక్క తరగా పెట్టి ఎవరు కొనుక్కుంటారో వాళ్ళకి తెలుసు, ఖండించుకొని కానీ చెప్పాడు. ఆ పరివారం ముల్లోకాలు గాలించి వెతకగా గజాసురుడు ఉత్తర దిక్కును పడుకొని మరణ స్థితిలో ఉన్నాడు. మరణస్థితిలో ఉన్నాడు. గజాసురుడు శిరస్సును తెచ్చి బాలుని మెడకు అతికించి సజీవుడు చేశారు. పార్వతి ఎంతో ఆనందించింది. ఆ బాలుడు గజముఖం కొరవాడని గజానుడి వినాయకుడిని, లంబోదరుని మరెన్నో పార్వతీదేవి అల్లారు ముక్కులో పెంచసాగింది. వినాయకుడి వారి కొంతకాలం తర్వాత పార్వతీ పరమేశ్వరుడు కుమారస్వామిని జన్మించారు. అతడు మహాబలశాలి. ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుని విఘ్నములకు అధిపతి కావాలి కోరారు. అప్పుడు వినాయకుడు, కుమారస్వామి ఇద్దరు విఘ్నాధిపత్యమునకు పోటీ పడ్డారు. అందుకు పరమేశ్వరుడు, కుమారులారా, ఈ ముల్లోకాల్లో గల పుణ్యనదులతో స్నానమాచరించి ముందుగా నా వద్దకు ఎవరు వస్తారో వారికి విఘ్నేద పత్రము దక్కుతుంది అని చెప్పగా కుమారస్వామి వెంటనే తన వాహనమైన నెమలిపై ఎక్కి బయలుదేరాడు. వినాయకుడు తండ్రి నా సమర్థతను చాటుటకు ఇలాంటి పోటీ తగునా అని వేడుకున్నగా అతడు పరమేశ్వరుడు కరుణించి సంకృతి నారాయణ కాపు సన్యక శతత్రియ గంగా నది సర్వదేశ భవపుత్రిక కుమార నారాయణ మంత్రమును ఒకసారి జపించి వారికి ముల్లోకాల్లో గల సమస్త నదులను స్థానమాచరించిన ఫలితం కలుగునని చెప్పగా ఆ గణపతి కైలాసమునందు ఉండి నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకు ముమ్ముట్టు ప్రదక్షిణ చేయగా కుమారస్వామికి తాను వెళ్ళే నదులకు గణపతి ముందుగానే వెళ్ళి స్థానమాచరించి వస్తుండేవాడు. ఇది తెలుసుకొని తన అజ్ఞానాన్ని చింతించి కైలాసమునకు వచ్చి, తండ్రి, నా అజ్ఞానమునకు మన్నించి అన్నగారికే విజ్ఞాన పత్రము ఇవ్వమని వేడుకునేను. అంతటి పార్వతీదేవి పరమేశ్వరుడు సంతోషించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతికి ముక్కోటి దేవతల సాక్షిగా విజ్ఞేయ పత్రం ఇచ్చారు. ఆనాడు అందరూ విఘ్నేశ్వరుని తమ శక్తి కలిసి కొండములు, ఉండ్రాళ్ళు, పిండి వంటలు, పాలు, తేనె, పళ్ళు మొదలగు భక్ష భోజ్యములతో యథాశక్తి పూజించారు. విఘ్నేశ్వరుడు ఎంతో సంతోషించి తాను భుజించి తన వాహనం పైన మూషికపై ఎక్కి ఉత్తయాసంతో సూర్యాస్తమం వెళ్ళకు కైలాసములకు వచ్చారు. మాతాపితృలకు పాదాభివందనం చేయి సంకల్పగా ఉదారం సంకరించి నాణ్య వ్యవస్థలు పడుతుండగా శివుని శిరస్సుకు ఉన్న చంద్రుడు చూసి పక్కపక్క నవ్వాడు. గణపతి కోపం వచ్చి తన దంతపాలను విరిచి చంద్రుడి మీదకు విసిరాడు. ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రుడు మునులు ఎలాంటికి చూడగలము. ఇంకో కోపం తగ్గక ఆవేశంలో ఊగుతున్న వినాయకుడు పొట్ట చిట్లింది. పాముతో వజ్జను కట్టారు. కుమారుడి పరిస్థితి చూసి పార్వతీదేవి కోపంతో చంద్రుడు చూసి, ఒరే చంద్ర, నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనపడ్డా? ఈరోజు నిన్ను చూసిన వారు నీలాభినందపడగలరు గాక అని ఆవేశంగా శాపించింది. ఈరోజు చంద్రుడిని చూడకూడదు. చంద్రుడిని చూస్తే ఆయన తిట్టినన్ని మనుషులు కూడా దొరుకుతుంది. అది పార్వతీదేవి చంద్రుడికి శాపం. పార్వతీదేవి శాపానికి చంద్రుడు గడగలాడిపోయాడు. ఆ జగదాంబ పాదాలు మీద పడి శాపం వహించుకోమని కోరారు. శాపం వహించుకోమన్నది.
పార్వతీమాత దేవతలంతా కలవరిపడి తల్లి చంద్రుని క్షమించు అని ప్రార్థించారు. దేవతలందరూ మీ అభ్యర్థనను అర్థం చేసుకున్న శాపం తప్పదు. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుని పూజించి పూజా క్షుతులతో శిరస్సును ధరించిన వారికి ఎట్టి నీలాప నిందలు రావని వరమిచ్చ విషయాన్ని విస్మరించిన అలక్ష్యం చేసిన ఎట్టి వారికైనా నీలాప నిందలు తప్పని హెచ్చరించారు. ఒకనొకప్పుడు సప్త మహర్షులు ఒక యజ్ఞాన్ని తలపెట్టి యజ్ఞగుండం చుట్టూ సప్త ఋషులు తమకు భార్యలతో ప్రదక్షిణ చేస్తున్నారు. అలా ప్రదక్షిణ చేస్తున్న ఋషిపంతులను చూసి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడై అది అగ్నిదేవుడి భార్య స్వాహాదేవి గమనించి భర్త కోరికలు తీర్చడానికి తాను అరుణుచి తప్ప మిగతా ఋషిపంతులను రూపం ధరించి ప్రతి కోరిక తీర్చింది. అగ్నిదేవునితో ఉన్నవారు తమ భార్యలని ఋషులు అప్పగించి వారిని విడనాడారు. పార్వతి ఇచ్చిన శాపాన్ని మరిచి ఋషిపత్నాలు చంద్రుని చుట్టూ వల్ల వారికి ఆపనింద కలిగి దేవతలు ఋషిపత్నాల దుస్థితిని పర్యవేక్షించినట్టు చెప్పగా శివుడు జరిగిన దానిని ఋషులకు వివరించి వారిని సమాధానం పరిచి ఋషిపత్నాలను సంరక్షించుకున్నారు. పూర్వం శ్రీకృష్ణుడు కూడా ఫలపాత్రాలు చంద్రుని చూసి నీలాభనిందల పాలయ్యాడు. సత్రజిత్తు అను రాజు సూర్యుని అనుగ్రహంతో శవంతకమణి పొందాడు. ఆ శవంతకమణి రోజుకు 1000 మణుగులు బంగారం ఇస్తుంది. ఆ మణిని తాకిమని సత్రజిత్తుడు శ్రీకృష్ణుడు కోరకు సత్రజిత్తుడు అందుకు అంగీకరించలేదు. సత్రజిత్తుడు తమ్ముడు ఒకనాడు ఒక శవంతకమణి హరాన్ని మెడలో ధరించి అడవిలోకి వేటకు వెళ్ళాడు. అతన్ని ఒక సింహం సంహరించి ఆ ఆహారాన్ని మాంసం ముద్దగా భావించి అపహరించి సింహం వద్ద గల ఆ మణిని జాంబవంతుడు చూసి ఆ సింహం వధించి హారాన్ని తీసుకుపోయాడు. శ్రీకృష్ణుడు తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని సత్రజిత్తు కలిసి లోకమంతా ప్రచురించేశాడు. ఈ వార్త శ్రీకృష్ణుడు తెలుసుకొని తనకి నీలాపనిందలు పాలయ ప్రాంతంలో చంద్రుడు చూడడం వల్ల కలిగింది తెలుసుకున్నాడు. ఆ నింద నుండి బయటపడడానికి శవంతకమణిని వెతకడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ గల సింహం జాంబవంతుడు అడుగుదాడలు చూసి వాటిని అనుసరించి జాంబవంతుని గృహకు వెళ్ళారు. ఆ గృహలో బయలుకు ఉయ్యాల వేలాడుతున్న శవంతకమణి చూసి దానిని తీసుకోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో యుద్ధానికి దిగాడు. ఆ అహోరాత్రుడు హోరాహోరీగా తలబడి 18 రోజులు యుద్ధం చేసి ఇన్ని రోజులు తనతో అలసిపోకుండా యుద్ధం చేసినందున శ్రీరామచంద్రుడేనని గ్రహించి జాంబవంతుడు శవంతకమణిని శ్రీకృష్ణుడి తన కుమార్తె జాంబవతితో వివాహం చేశాడు. శ్రీకృష్ణుడు ద్వారకు వచ్చి సత్రజిత్తులను పిలిచి జరిగిన విషయం చెప్పి ఆ శవంతకమణిని అతనికి ఇచ్చాడు. సత్రజిత్తుడు తన తొందరపాటు తెలుసుకున్నవాడై ప్రసిద్ధుడై ఆ మణితో పాటు తన కుమార్తె సత్యభామను కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. భూలోకంలో సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్థి నాడు తమ శక్తి కొలది పూజించి పూజానంతర అక్షంతలను శిరస్సును వేసుకొని ఇలాంటి నీలాభినందనలు కలుగుగాక శుభజీవులై సంకలేశ్వరులై పొందుతారు. పూర్వం ఈ వ్రతమును సీతాదేవి వెతుకుతున్నప్పుడు శ్రీరాముడు వృక్షసూర్యుని వధించినప్పుడు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథులు మాతృోపదను చేయనప్పుడు దేవసూర్యుడు కృష్ణవ్యాధి నివారణకు సభ్యుడు శ్రీకృష్ణుడు కుమారుడు తమ రాజ్యాన్ని తిరిగి పొందటకు ధర్మరాజు మొదలగు వారందరూ కూడా ఈ వ్రతం చేసి సకల విజయాలను పొందారు. లాస్ట్గా
అన్నీ చదవాలి అన్నీ చదివా ఇంకా చదివాను అన్నీ చదివా వీటికి వచ్చిపోయితే శ్రీ వినాయక వ్రత సంకల్పం దగ్గర గణపతి రాయేసుకొస్తామా బయట ఏదైనా ఉందో కొట్టేది చూడండి వీడియో ఎవరు మహేష్ బాలేదు ఇది మహేష్ పేడు గ్లాస్ కూడా తీసుకుంటా ఎడపోయింది ఏమైంది చేసి రైదు ఒకటి కడుక్కోవా గ్లాస్ ఒకటి తీసుకోమ్మా పుస్తకాలు పెట్టుకోమ్మా 10 రూపాయలు సూర్యపల్లి గోపాలకృష్ణ